న్యూస్ చూస్తున్నాం. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్ళింది. పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని ఆశతో కుటుంబ పోషణ కోసం మస్కట్లో పనిచేసింది. వీసా పూర్తయ్యాక సొంత వారిని చూడాలని ఆత్రంతో స్వదేశం వచ్చింది. ఇంతలో మృత్యువు ఆమెను కబలించింది. విజయవాడలో సమీపిస్తున్న నేపథ్యంలో బస్సులోని ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు ఆరా తీయగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కోరుమామిడి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు. ఊహించని ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే పొట్టగుడి కోసం దేశంగాన దేశం వెళ్ళి ఒకే చేస్తున్న సంఘటన జరిగింది. దానికి సంబంధించి కూడా తాజాగా మస్కట్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తూ విజయవాడ నుంచి తన స్వగ్రామం కోరుమామిడి వెళ్లే మార్గంలో ఒక మహిళ గుండెపోటు రావటం, చనిపోవటం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఎందుకంటే కేవలం ఉపాధి కోసమే కొంత ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల్ని పెంచి పోషించేందుకు మాత్రమే ఆమె వెళ్ళింది. కానీ అటువంటి సమయంలో ఆమె గుండెపోటుతో మరణించడం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలువస్తుంది. అలాగే ఎన్నో ఆశల ఫలితంగా కూడా విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి వస్తూ కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని కలుసుకోవాలనే తలంపుతో ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరగటం చూడడానికి కూడా అలాగే చాలా మంది కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ ఏదైతే ఆమెకు సంబంధించి కూడా కోరుమామిడి గ్రామం వెళ్లే మార్గంలోనే బస్సులోనే ఆమె గుండెపోటుతో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.